పాలమూరు పోరుబాట కాంగ్రెస్ జలదోపిడిపై బీఆర్ఎస్ జంగ్ సైరన్. జూరాల ప్రాజెక్టును సందర్శించిన నేతల బృందం. పాలమూరుకు ఉరితాడు పేనుతున్న కాంగ్రెస్. తెలంగాణ జల హక్కులను బలిపెడుతున్న ప్రభుత్వం. సర్కారు తీరుపై మాజీ మంత్రులు నాయకుల ఫైర్. నార్లపూర్ రిజర్వాయర్ వద్ద మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయముడు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు. పాలమూరు ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ నేతల తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నిజానిజాలను ప్రజల ముందు ఉంచేందుకు మంగళవారం ప్రాజెక్టుల బాట చేపట్టింది. జూరాల ప్రాజెక్టును, నార్లపూర్ రిజర్వాయర్ను పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. జూరాల పేరుతో పాలమూరుకు రేవంత్ సర్కార్ ఉరితాడు పేనుతున్నదని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ గారు రాజేసిన అంశం ఇంకా సజీవంగా చర్చ జరుగుతూనే ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, జూరాల ప్రాజెక్టు కావచ్చు, ఈ కృష్ణానది మీద మనం వాడుకునే నీటిని చంద్రబాబు నాయుడు అక్రమంగా తరలించకపోతున్న విధానాన్ని కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం విడిచిపెట్టకుండా రైతుల నుండి వాళ్ళకు కావలసినంత మైలేజ్ రావడానికి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్కి తప్పకుండా మనం అందరం అప్రిషియేట్ చేయవలసిందే. కానీ ఇది ఇక తెగటట్టు లేదు, ఇది అయిపోయింది. జూరాల మనం ఎంత మొత్తుకున్నా ఇటు ప్రభుత్వం 45 టీఎంసీల దగ్గర మాకు చాలు అని లెటర్ రాయడం కావచ్చు, ఇవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి దీనికంటే కూడా దీని మీద ఒక వైపు కొట్లాడుతూనే నిరుద్యోగ సమస్య మీద కొట్లాడండి. బీఆర్ఎస్ నాయకులు మీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు మీరు వేసినా మీరు చెప్పుకోలేకపోయినని మీరు అంటున్నారు. కానీ 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పిండ్రు నిరుద్యోగులకు. మరి 2 సంవత్సరాలు గడిచిపోయినా ఇది 3వ సంవత్సరం. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. మరి ఆ ఉద్యోగాలు వేస్తలేరు. కాబట్టి నిరుద్యోగ సమస్య మీద ప్రధానంగా దృష్టి పెట్టండి. యువకులంతా తంబాకు పొట్లాలకు అలవాటై వైన్ షాప్ల పొండి తిరుగుతుంటా అవయవాలకు భారమై జీవితాలను వ్యర్థం చేసుకుంటాను. కనీసం ఆ నోటిఫికేషన్లను ఎత్తే ఆ జాబుల కోసం అన్న పిల్లగాళ్ళు కొంతమంది అన్నా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించండి. ఉపాధిని కల్పించి గ్రామీణ యువత నిర్వీర్యం కాకుండా, తల్లిదండ్రులకు భారం కాకుండా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికేలాగున వాళ్ళకి ఏదో ఒక ఉపాధి చూపించండి. అటు ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని, ఇటు ప్రైవేటు ఉద్యోగాలను కొన్ని కల్పించి వాళ్ళని పని చేసుకొని బ్రతికేలాగానే చేయండి. సోమరిపోతులని చేయకండి.